పెద్దపల్లి జిల్లా మంతానిని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచుతో దారి కనిపించగా వాహనదారులు ఇక్కట్ల పాలయ్యారు. ఉదయం 9 అయినా పొగమంచు తగ్గకపోవడంతో లైట్లు వేసుకుని వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నారు. పొగమంచు చలి తీవ్రతతో ఊపిరాడని పరిస్థితులలో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. శివస్వాములు ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆరంభమైంది. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో దాదాపు 300 మంది శివభక్తులు శివుడి మాలతన ధరించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యంతరాల పరిశీలన, వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ పై చర్చించారు. పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కావేరీ గార్డెన్లో తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఘనంగా సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లో సర్కస్ గ్రౌండ్ నుంచి రెవెన్యూ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్ డ్రెస్ కోడ్తో, ఎర్ర జెండాలతో కవాతు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాలలో పార్టీ కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదన్నారు. టికెట్లు పంచుకోవడం ఎవరి అయ్యావ సొత్తు కాదని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని స్పష్టం చేశారు.